తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి రగడ అందరికీ తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించే మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ జనసేన నేతలు మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగటం జరిగింది. పేర్ని నాని ఇంటి ముందుకు వెళ్ళి లడ్డూ దొంగ చెప్పులు దొంగ అంటూ వాళ్ళు నినాదాలు చేయటం, నిరసనకు తెలియజేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు కూడా వీరికి ప్రతిగా ఎదురు నిరసనకు దిగటం జరిగింది. తన తండ్రిని అవమానిస్తున్నారంటూ, అనవసరంగా తన తండ్రి మీద ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన కూడా నిరసనకు దిగటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా దారితీసినటువంటి పరిస్థితి. దీంట్లో వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు జనసేన నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించడం జరిగింది.